Hello everyone, welcome to Mana College, and today's topic is reasons for using non-linear elements in feedback circuit. సో ఎందుకు నాన్ లీనియర్ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి ఫీడ్బ్యాక్ సర్క్యూట్లో? దేంట్లో? వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్లో. యాక్చువల్గా వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ సర్క్యూట్ ఇది. సో దిస్ వన్ ఇస్ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ సర్క్యూట్. ఫీడ్బ్యాక్ అంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ కనెక్ట్ చేసే దాంట్లో మనం ఎందుకు ఈ ఫీడ్బ్యాక్ సర్క్యూట్లో ఎందుకు నాన్ లీనియర్ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి? సో మన కండిషన్ కాన్సెప్ట్ ఏంటి? కంపల్సరీ స్టేబుల్ అవుట్పుట్ రావాలి. ఒక సైన్ వేవ్ తీసుకుంటే స్టేబుల్గా ఉండాలి, ఫ్లక్చుయేషన్స్ ఉండకుండా స్టేబుల్గా ఉండాలంటే మనం ఇందాక ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ పారామీటర్స్ సాటిస్ఫై అవ్వాలి. మాడ్ ఏబిటీ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, గెయిన్ ఈక్వల్ టు 3, అండ్ టోటల్ ఫేజ్ షిఫ్ట్ అరౌండ్ ద లూప్ ఈస్ 0 degree ఆర్ 360 degree. ఓకేనా? సో ఇవన్నీ స్టేబుల్గా పర్ఫామ్ చేయాలంటే అవే పాయింట్స్ ఇక్కడ నేను క్లియర్ అయింది. సో గెయిన్ అనేది కంపల్సరీ అట్లీస్ట్ మినిమం 3 ఉండాలి. ఓకేనా? ద రేషియో ఆఫ్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF/RI ఈక్వల్ టు 2 ఉండాలి. వాల్యూ అనేది 2 ఉండాలి. ఇక్కడ మనం చేసుకున్నాం కదా ప్రీవియస్లో డెరివేషన్, RF ఈక్వల్ టు 2RI ఉండాలి. రైట్? అలా ఉన్నప్పుడే స్టేబుల్ అవుట్పుట్ వస్తుంది. బట్ ప్రాక్టికల్గా మనకు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈ గెయిన్ వాల్యూ అనేది 3 మెయింటైన్ చేయడం, అట్లీస్ట్ మినిమం 3 కదా, ఈ 3 మెయింటైన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అంటే డ్యూ టు కాంపోనెంట్ టోలరెన్స్ వాల్యూస్ నుంచి, టెంపరేచర్ సర్క్యూట్ కనెక్ట్ చేసినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, టెంపరేచర్ వేరియేషన్స్ నుంచి గెయిన్ అనేది ఎగ్జాక్ట్ 3గా ఉండదు, చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది అనమాట, సైన్ వేవ్ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా సైన్ వేవ్ ఇలా ఉంటుంది, ఇది సైన్ వేవ్ అనుకున్నాం. ఓకేనా? ఫ్లక్చుయేషన్స్ వస్తే ఉంటే మూవ్ అవుతా వేవ్ అనేది ఇలా వస్తూ ఉంటుంది. సో గెయిన్ కాన్స్టెంట్ లేకపోతే, సో థియరిటికల్గా అలా ఉండాలి మనం వాల్యూస్ తీసుకున్నాం. ప్రాక్టికల్గా చేసినప్పుడు ఎప్పుడైనా కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. సో డిఫికల్ట్ టు ప్రొవైడ్ ఎగ్జాక్ట్ గెయిన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ 3. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫీడ్బ్యాక్ సర్క్యూట్లో వీఆర్ యూజింగ్ ద నాన్ లీనియర్ ఎలిమెంట్. ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అంటే ఎక్కడ? సో దిస్ వన్ ఇస్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్. ఈ ఫీడ్బ్యాక్ సర్క్యూట్లో ఇన్వర్టింగ్ ఫీడ్బ్యాక్స్ RF కానీ RI ప్లేస్లో కానీ మనం నాన్ లీనియర్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఏవేవి యూజ్ చేస్తామంటే లైక్ థర్మిస్టర్స్ కానీ, LDRs అంటే లైట్ డిపెండెంట్ రెసిస్టర్స్, ఫెట్స్ కానీ, లో పవర్ ల్యాంప్ కానీ, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? యాంప్లిట్యూడ్ స్టెబిలైజేషన్ సర్క్యూట్స్ ఆల్సో యూజ్డ్, గెయిన్ ఆటోమేటిక్ గెయిన్ కరెక్షన్ చేసుకోవడానికి. ఓకేనా? సో థర్మిస్టర్స్ యూజ్ చేస్తాం. థర్మిస్టర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్ కేస్ సర్క్యూట్ ఎక్స్పెరిమెంట్ రన్ అయినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, థర్మిస్టర్ హ్యాస్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే సో ఈ థర్మిస్టర్ని ఇన్పుట్ రెసిస్టర్ RI ప్లేస్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు దీనికి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది, ఆటోమేటిక్గా టెంపరేచర్ని రెడ్యూస్ చేసినప్పుడు గెయిన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా? సో వెన్ ద టెంపరేచర్ చేంజెస్ ఆటోమేటికల్లీ ఇట్ మెయింటైన్స్ ద రేషియో ఆఫ్ RF/RI. ఓకేనా? సో దెన్ గెయిన్ ఈజ్ స్టేబుల్. సో అందుకే మనం నాన్ లీనియర్ ఎలిమెంట్స్ యూజ్డ్ ఇన్ ద ఫీడ్బ్యాక్ సర్క్యూట్. సో టాపిక్ ఏమేంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ యూజింగ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫీడ్బ్యాక్ సర్క్యూట్? ఎందుకు యూజ్ చేస్తామంటే థియరిటికల్గా మనకు సర్టెన్ వాల్యూస్ కావాలి స్టేబుల్ అవుట్పుట్ రావడానికి. గెయిన్ ఈక్వల్ టు 3 ఉండాలి. సో టోటల్ ఫేజ్ షిఫ్ట్ అనేది 0 degree ఆర్ 360 ఉండాలి. బార్కర్స్ అండ్ క్రైటీరియాని సాటిస్ఫై చేయాలి. సో ప్రాక్టికల్గా వచ్చేసరికి సమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో టెంపరేచర్ వేరియేషన్ కావచ్చు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గెయిన్ అనేది స్టేబుల్గా ఉండనప్పుడు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫీడ్బ్యాక్ సర్క్యూట్ లైక్ యాంప్లిట్యూడ్ స్టెబిలైజేషన్ సర్క్యూట్స్, ఆటోమేటిక్ గెయిన్ని కరెక్షన్ చేసుకోవడానికి. నెక్స్ట్ LDRs యూజ్ చేస్తాం, ఫెట్స్ యూజ్ చేస్తాం, లో పవర్ ల్యాంప్స్ యూజ్ చేస్తాం, థర్మిస్టర్స్ యూజ్ చేస్తాం. అలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ ద feedback circuit. Okay, thank you.